రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గ్రూప్ 3 ఫలితాల్లో మన మెదక్ జిల్లా పాపన్పేట మండలానికి చెందినటువంటి అర్జున్ రెడ్డి మొదటి ర్యాంక్ సాధించి తన సత్తా చాటాడు. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి ఆ ఫలితాల్లో కూడా 18వ ర్యాంకు సాధించి ఔరా అనిపించాడు. అయితే ప్రస్తుతం మనము అర్జున్ రెడ్డితో ఉన్నాం. అయితే దీనికి ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగింది అనేటువంటి విషయాన్ని అర్జున్ రెడ్డిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ గ్రూప్ 3లో మీరు ఫస్ట్ ర్యాంకు, తర్వాత గ్రూప్ 2లో 18వ ర్యాంక్ సాధించడానికి మీ ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగింది, మీ ప్లాన్ ఏంది, ఏ విధంగా చదివారు మీరు? ముందుగా నేను ఎప్పుడైతే బీటెక్ కంప్లీట్ అయిందో నేను గ్రూప్ 2 కోచింగ్ హైదరాబాద్లో తీసుకుని తర్వాత విఆర్ఓగా 2014లో విఆర్ఓగా డిస్ట్రిక్ట్ 12th ర్యాంక్ పొందాను. దాని తర్వాత ఎల్దుర్తిలో విఆర్ఓగా మొదటి పోస్టింగ్ వచ్చింది. 2016లో గ్రూప్ 2 అప్లై చేశాను, కానీ నాకు సమయం సరిపోలేక నేను దాన్ని సాధించలేకపోయాను. కానీ మళ్ళీ పడితే దాని లక్ష్యాన్ని చేరుకోవాలని లోపల తపన ఉండేది. నాకు 2020లో మళ్ళీ ఆర్ఐగా ప్రమోషన్ వచ్చి నేను హవేలీగన్పూర్లో ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాను. తర్వాత డిప్యుటేషన్ పైన ప్రస్తుతం కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పుడైతే 2022లో నాకు ఈ నోటిఫికేషన్ పడిందో నా పై అధికారుల సహకారంతో నేను లీవ్ అప్లై చేయడం ద్వారా నేను ఎటువంటి కోచింగ్ లేకుండా హైదరాబాద్లో వెళ్ళి స్టడీ హాల్లో ఈ గ్రూప్ 2 సాధించిన లక్ష్యంతో ఓన్గా నోట్స్ మేకింగ్ చేసుకొని నేను ప్రిపరేషన్ కొనసాగించాను. మళ్ళీ పోస్ట్పోన్ అయినా కూడా అధైర్యపడకుండా నేను ఇక్కడ ఆఫీస్ డ్యూటీస్ కంటిన్యూ చేస్తూ సెలవు దినాల్లో ఇక్కడ లైబ్రరీలో వచ్చి నేను నా ప్రిపరేషన్ కొనసాగించాను. అంటే దాదాపు ఇప్పుడు మీరు కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ గ్రూప్ 3కి కానివ్వండి, గ్రూప్ 2కి కానివ్వండి, మీరు చదవడానికి మీ ప్రణాళిక ఏముంది, ఏం ప్లాన్ చేసుకున్నారు? ముందుగా ఒక సిలబస్ కాపీ ముందు పెట్టుకొని మనకు ప్రామాణికమైన ఎన్సీఆర్టీ బుక్స్ మిగతా ఆథర్స్ ఎవరైతే బాగున్నాయో వాళ్ళ బుక్స్ తీసుకొని సిలబస్ ప్రకారం దాన్ని ఒకటికి 2 సార్లు చదివి దానికి షార్ట్ నోట్స్ మేకింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఒక వారానికి ఒక సబ్జెక్టు ఇంత టైం టేబుల్ ప్రకారం ఫాలో అయ్యాను. దాని తర్వాత మార్క్ టెస్ట్లు కూడా వివిధ మార్క్ టెస్ట్లు అటెండ్ చేస్తూ వివిధ ఇన్స్టిట్యూట్లో పెట్టే మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉందనే దాన్ని చూస్తూ ప్రిపరేషన్ కొనసాగించాను. ఇప్పుడు గ్రూప్ 3లో మీరు ఫస్ట్ ర్యాంక్ సాధించారు, గ్రూప్ 2లో 18వ ర్యాంక్ సాధించారు. అయితే మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విజయం చూసి? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మా ఫాదర్ వాళ్ళంతా కుటుంబ సభ్యులతో పాటు నా స్నేహితులు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా దీనిలో చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది, కానీ నాలో ఉన్న కాన్ఫిడెన్స్ను బూస్టప్ చేయడానికి నా స్నేహితులు ముఖ్య కారణము. నాకంటే కాన్ఫిడెన్స్ వాళ్ళకే ఉండేది. పక్కా ఎప్పుడు చూసినా ప్రోత్సహిస్తుండే, నువ్వు కొట్టగలుగుతావు అని. వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఇప్పుడు గ్రూప్ 3లో మీకు దాదాపుగా స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, గ్రూప్ 2లో మనకు 18వ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మీరు ఎందులో ఏది ఎంచుకుంటారు? మీకు గ్రూప్ 2లో ఏ ర్యాంకు, ఏ పోస్ట్ వస్తుందని అనుకుంటారు? నేను గ్రూప్ 2 టార్గెట్గా పెట్టుకున్నాను. గ్రూప్ 2నే ఎంచుకుంటాను. డిప్యూటీ తహసీల్దార్గా నేను అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కాబట్టి ఒక డిప్యూటీ తహసీల్దార్ లేదా సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఈ రెండులో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీ అంతిమ లక్ష్యం ఏంది? చివరిగా మీరు ఏదాన్ని ట్రాక్ చేయాలనుకుంటున్నారు? మీ అంతిమ లక్ష్యం ఏంది? నా అంతిమ లక్ష్యం డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ కావాలి. నాకు అంటే అదే డిపార్ట్మెంట్లో చూస్తూ పెరిగాను కాబట్టి ఒక ఆర్డీఓ స్థాయి చేరి ప్రజలకు సేవ చేయాలి, లేదా నా కుటుంబ సభ్యులకు పేరు తీసుకురావాలనేది నా లక్ష్యం. ఇప్పుడు చాలామంది ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే వెంటనే కోచింగ్ సెంటర్లో వెతుకుంటారు. మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యారు. అయితే చాలామంది నిరుద్యోగులు లైబ్రరీలో చదువుకుంటున్నారు. వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి? కోచింగ్ అనేది కొంత పర్సెంట్ వరకు అవసరమే, కానీ కోచింగ్ లేకుండా కూడా ఒక మంచి బుక్స్ తీసుకొని మనం నోట్స్ ఒక పదే మార్కెట్లో ఏవి లభిస్తే ఆ బుక్స్ కాకుండా ఒక మంచి బుక్ను సెలెక్ట్ చేసుకొని అదే బుక్ని ఎన్నిసార్లు రివిజన్ అయినా చేస్తూ నోట్స్ మేకింగ్ చేస్తూ కంటిన్యూస్గా ఇప్పుడు ఉన్న డైలీ న్యూస్ పేపర్స్ తోటి కరెంట్ అఫైర్స్ తోటి వాటిని జోడిస్తూ చదివితే ఇక్కడ కోచింగ్ అవసరం లేకుండా అయినా జాబ్ కొట్టవచ్చు మనము. ఇది అంతేకాకుండా ఇప్పుడు దాదాపుగా మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ అందరూ చాలామంది కుటుంబ సభ్యుల సహకారం. అయితే మీతో పాటు ఇంకెవరైనా మీ కుటుంబంలో ఎంప్లాయీస్ ఉన్నారా? వాళ్ళని ఎవరైనా ఆదర్శంగా తీసుకున్నారా? మా ఫాదర్ లైబ్రేరియన్గా చేస్తున్నానండి. చిన్నప్పటి నుండి తనతో పాటు లైబ్రరీకి వెళ్ళడం. తర్వాత మా బాబాయ్ కూడా హెడ్ కానిస్టేబుల్. తమ్ముడు మొన్న రీసెంట్గా జరిగిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్లో R&B AEEగా సెలెక్ట్ అయ్యారు.
గ్రూప్ 3లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, గ్రూప్ 2లో 18వ ర్యాంకు సాధించినటువంటి అర్జున్ రెడ్డి తండ్రి ఇప్పుడు నరేందర్ రెడ్డి మనతో ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఆయన లైబ్రేరియన్గా విధులు నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అతని యొక్క కుమారుడు అర్జున్ రెడ్డి ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు మరి గ్రూప్ 2లో మనకు 18వ ర్యాంక్ సాధించిన పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ యొక్క తండ్రి లైబ్రేరీ నరేందర్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీ అబ్బాయి 18వ ర్యాంకు, తర్వాత గ్రూప్ 2, 3లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఏ తండ్రికైనా తన కొడుకు గొప్ప విషయాల వీటిలోనే ఆనందం కలుగుతుంది. మనం ఏం సంపాదించిన ఆస్తులు అనేది కాదు, మన సంతానం ఎంత ప్రయోజకులైన అనేది భావనతోటే పిల్లలను నేను ఇప్పటివరకు అదే విధంగా పెంచిన వాళ్ళు మా ఆశయాలకు అనుగుణంగా మాది ఉమ్మడి కుటుంబం. మా తమ్ముడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పటివరకు కూడా మేము ఉమ్మడిగానే ఉన్నాం. మా తమ్మునికి 2 కూతుర్లు, ఒక అమ్మాయి సాఫ్ట్వేర్, రెండో MBBS ఇప్పుడు కామినేనిలో చేస్తుంది, 3rd ఇయర్. మరి మా చిన్న అబ్బాయి R&Bలో ఏఈగా మొన్న అక్టోబర్లో స్టేట్ 38th ర్యాంక్ సాధించిండు. మరి మా అర్జున్ రెడ్డి కూడా 2014లోనే VROగా సెలెక్ట్ అయ్యి వెల్దుర్తిలో పనిచేస్తూ ప్రమోషన్ పైన మెదక్ కలెక్టరేట్కు సీనియర్ అసిస్టెంట్గా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం అవేల్ గన్పూర్లో RIగా పనిచేస్తూ డిప్యుటేషన్ పై మళ్ళీ కలెక్టర్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుండు. మరి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీళ్ళు లీవ్ అడగగానే మీకు ప్రోత్సహిస్తూ లీవ్ ఇవ్వడం, ఆ లీవ్ను వాడు సద్వినియోగం చేసుకోవడం, మరియు ఎగ్జామ్ పోస్ట్పోయిన్ అయినప్పుడల్లా మళ్ళీ వచ్చి విధులలో చేరడం, ప్రిపరేషన్కు ఆటంకం కలగకుండా మా ఇక్కడ లైబ్రరీ కూడా మా స్టేట్ లైబ్రరీ డిపార్ట్మెంట్ అంతా మాకు మంచి బిల్డింగ్ కల్పించినందుకు, మా జిల్లా చైర్మన్ గారు మాకు ఇక్కడ వసతి కల్పించినందుకు, పాఠకులతో పాటు మా అబ్బాయి కూడా మంచిగా సమయం దొరికినప్పుడల్లా లైబ్రరీ మంచి వాతావరణంలో చదువుకొని ఈ ర్యాంక్ సాధించినందుకు ఒక తండ్రిగానే కాకుండా ఒక లైబ్రేరియన్గా విధులు నిర్వర్తిస్తూ ఒక పాఠకుడిగా కూడా విజయం సాధించినట్లుగా తృప్తి పడుతున్నా. ఎందుకంటే 2 విధాలా నాకు ఇక్కడ సంతృప్తి చెందినాను. ఎందుకంటే పాఠకుడిగా మా లైబ్రరీలో చదువుకొని ఫస్ట్ ర్యాంక్ కొట్టడము, అటు తండ్రిగా కూడా నా కొడుకే కావడం, 2 విధాలుగా చాలా సంతోషంగా ఉంది. అందుకు మా స్టేట్ చైర్మన్ గారు కూడా చాలా అభినందనలు తెలిపారు, మా జిల్లా చైర్మన్ గారు కూడా, మా సెక్రటరీ గారు కూడా అభినందనలు తెలిపారు. మాకు ఇది డిపార్ట్మెంట్కే గర్వకారణం అంటారు. మా కుటుంబం ఉమ్మడి కుటుంబం కావాలి. మా తమ్ముడు కూడా ఒకే దగ్గర మా పిల్లలపైన ఎలాంటి వేరే బర్డెన్స్ పడకుండా అన్ని విధాలుగా మేము వారికి అన్ని విధాలుగా సహకరిస్తూ వారికి సమయాన్ని పూర్తిగా వీలు కల్పించడం, అందులో మా తమ్ముని కృషి కూడా చాలా ఉంది. నాకంటే ఎక్కువ వానికి పిల్లలకు ఏది కావాలన్నా వాడే సమకూరుస్తూ వీలైన సమయాన్ని చదువుకు పైన ఉండేటట్టుగా తోడ్పడినందుకు దీనిలో మా తమ్ముని పాత్ర చాలా ఉందని నేను గర్వంగా చెప్తున్నాను. మా శ్రీమతి వారు కూడా మంచి గ్రాడ్యుయేటు, ఆమె ఉద్యోగం చేయకుండా పిల్లలను చిన్నప్పటి నుండి కూడా స్కూల్ నుండి రాగానే ట్యూషన్స్ పంపకుండా ఇంటి దగ్గర కూర్చుండి చదివించడం కూడా ఇది వాళ్ళ యొక్క మా తమ్ముని పిల్లలకు మా పిల్లలకు చాలా ఉపయోగకరంగా మారింది. ఆమె పాత్ర కూడా ఇందులో తక్కువ చేయడానికి వీల్లేదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో పిల్లలను చదివిస్తుందో ఆటోమేటిక్గా ఆ పిల్లలు మంచి విజయాలు సాధిస్తారని నాకు మంచి ఎగ్జాంపుల్. కాబట్టి ప్రతి పిల్లలకు ఇంట్లో తల్లి కానీ మరియు తండ్రి వారికి సమయము వీలు కల్పించి మంచి లైబ్రరీలను ఉపయోగించుకోవాలి. యువతకు నేను ఇదే విధంగా పిలుపునిస్తున్నా. మా లైబ్రరీలో కూడా గత 2 సంవత్సరాల నుంచి జరిగిన నోటిఫికేషన్స్లలో సుమారు 80-90 మంది వివిధ రకాలైన ఉద్యోగాలు పొందడం చాలా గర్వంగా ఉంది. నేను ఆ పిల్లలు విజయాలు సాధించినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తుంటే చాలా ఉప్పొంగిపోయే వాళ్ళం. మా లైబ్రరీ నుంచి ఇంతమందికి రావడం మాకు చాలా గర్వకారణమని. అది ఈరోజు మా కొడుకు ద్వారా పొందడం ఇంకా గర్వంగా ఉంది. ప్రతి వాళ్ళు మా లైబ్రరీని వినియోగించుకొని అందరూ ఉద్యోగాలు పొందాలని మా రీడర్స్ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపుగా గ్రూప్ 3లో ఫస్ట్ ర్యాంకు, గ్రూప్ 2లో 18th ర్యాంక్ సాధించినటువంటి అర్జున్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే తన అంతిమ లక్ష్యం డిప్యూటీ కలెక్టర్ సాధించడమే అంతిమ లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది.